హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ బిజియెస్ట్ హీరోగా కొనసాగుతున్నారు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ లైనప్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మొదట రాజాసాబ్, తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, తర్వాత కల్కి 2, అలాగే సలార్ 2. ఇలా ఒక్కో ప్రాజెక్ట్ ఒక్కో రేంజ్ లో ఉండబోతున్నాయి. ఈ మధ్య ఆయన కొత్త కథలు కూడా వింటూ ఉన్నారని ఇండస్ట్రీ టాక్. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈ రోజు అంటే ప్రభాస్ బర్త్డేకి ఒకరోజు ముందుగా రాజాసాబ్ టైటిల్ టీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సూపర్ స్టైలిష్ సూట్ లో ప్రభాస్ బ్రీఫ్ కేస్ పట్టుకుని బ్రిటిష్ జెండాతో కప్పబడిన నేలపై నడుస్తున్న లుక్ నెట్ లో వైరల్ అవుతోంది. పోస్టర్ లో 1932 నుంచి మోస్ట్ వాంటెడ్ మరియు ఒంటరిగా నడిచే ఒక బెటాలియన్ అనే పదాలు వినిపించడంతో సినిమా టైమ్ లైన్ కాన్సెప్ట్ పై ఫ్యాన్స్ లో భారీ హైప్ నెలకొంది. ఇన్నాళ్లు ప్రభాస్ హను అనే వర్కింగ్ టైటిల్ తో పిలువబడుతున్న ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీన్ని అధికారికంగా ఫిక్స్ చేసి రేపు అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం 11:07 టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు అనే క్యాప్షన్ ని బట్టి ఈ సినిమా థీమ్ అర్థమవుతోంది. 1932 నుంచి ఇతడి కోసం అందరూ వెతుకుతున్నారు. ఒంటరిగా పోరాడిన బెటాలియన్ అనే ట్యాగ్ లైన్లు అంచనాల్ని మరింత పెంచేస్తున్నాయి. ఇక పోస్టర్లోని పదాలు చూస్తుంటే ప్రభాస్ పాత్రలోని తిరుగుబాటు స్వభావం, ఆక్రమదారుల నుంచి భారతదేశానికి స్వేచ్ఛను సాధించాలనే తపనను సూచిస్తున్నాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి మనకు తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేయగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రం నుంచి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తమ హీరో ప్రభాస్ పుట్టినరోజుని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిపేందుకు ఫ్యాన్స్ అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.